7 గంటలకు మొదలైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. కొద్ది చోట్ల ముందుగా బిగినింగ్లో కొంత ఈవీఎంలు అక్కడక్కడ మొరాయించినప్పటికీ కూడా ఇప్పుడంతా సెటిల్డ్ అయిపోయింది. ఇంకా అక్కడక్కడ కొంత ఆ, పార్టీల మధ్య ఘర్షణ కూడా కనిపిస్తోంది. కానీ ఆ ఘర్షణ పెరగకుండా పోలీసులు ఎప్పటికప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొత్తం పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన ఓటుకు వినియోగించుకున్నారు. నవోదయ కాలనీ పోలింగ్ బూత్లో ఆమె ఓటేశారు. అదేవిధంగా యూసఫ్గూడలోని పోలింగ్ కేంద్రానికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వెళ్లారు. పోలింగ్ సరళిని ఆయన పరిశీలించారు, ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో కంటే 10 నుంచి 15% ఓటింగ్ సరళి అంటే పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందనేది ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 65% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందన్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. ఇవాళ 4 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకోసం మొత్తం 407 పోలింగ్ కేంద్రాలని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో మొత్తం 58 మంది అభ్యర్థులున్నారు. అయినప్పటికీ కూడా ప్రధానంగా 3 పార్టీల మధ్య ముగ్గురి మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది. బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు జరగబోతుంది. సో ఇవాళ 11వ తారీఖు ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ముగుస్తుంది. సో 12, 13 2 రోజుల తర్వాత అంటే 14వ తారీఖు 2 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది పోలింగ్కి కౌంటింగ్కి. సో 2 డేస్ తర్వాత 14th రోజు ఎవరు గెలిచారు, జూబ్లీహిల్స్ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారు తేలబోతుంది. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగినటువంటి పోలింగ్ శాతాన్ని కూడా మనం ఒకసారి గమనిస్తే 2014లో అక్కడ జరిగినటువంటి ఓటింగ్ శాతం ఎంత అంటే 50.18% మాత్రమే, అంటే ఉన్నటువంటి ఓట్లలో సగం మాత్రమే ఓట్లు పోలయ్యాయి. 2018లో 45.59, అంటే ఇంకా ఒక 5% తగ్గింది. గతంలో 2014తో కంపేర్ చేసుకుంటే ఒక 5% తగ్గింది. 45.59% మాత్రమైంది, అంటే 50% కూడా జూబ్లీహిల్స్లో 2018లో ఓట్లు పడలేదు. 2023లో 47.58%, ఇక్కడ కూడా 50% కంటే తక్కువగానే కనిపిస్తోంది. కేవలం 47.58% మాత్రమే ఓట్లు పోలయ్యాయి. ఇక 2019 పార్లమెంటు ఎన్నికల్లో మరీ తక్కువగా ఉంది. 39.89% మాత్రమే ఇక్కడ పోలింగ్ నమోదైంది. అదేవిధంగా 2024 పార్లమెంటు ఎన్నికల్లో 45.59% పోలింగ్ నమోదైంది. ఇక్కడ కూడా అప్పుడు కూడా 50% లోపే జరిగింది. అంటే ఎప్పుడు కూడా ఇటీవల కాలంలో 50% అక్కడ దాటలేదు. సో 50% కాదు, అక్కడ ఉన్నటువంటి ఓట్ల సంఖ్య 4 లక్షలకు పైగా ఓట్లున్నాయి. ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 70 నుంచి 80% ఓటింగ్ నమోదు కావాల్సినటువంటి నియోజకవర్గం అది. సో అయినప్పటికీ కూడా ఎప్పుడు 50% కూడా దాటని పరిస్థితి. కాబట్టి ఎవరికైతే ఓటు హక్కు ఉందో, మన రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఒక గొప్ప హక్కు, అది ప్రజాస్వామిక హక్కు, ఒక బ్రహ్మాస్త్రం. అటువంటి హక్కుని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి రావాలి, తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. తమకు ఎటువంటి నాయకులు కావాలి, ఎటువంటి నాయకులు ఉంటే తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. సో అట్లా ఎన్నిక కోసం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. 10 మందికి స్ఫూర్తి నింపాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇట్లా అందరూ తరలి రావాల్సిన అవసరం ఉంటుంది. ప్రముఖులు కావచ్చు, అన్ని వర్గాల వాళ్ళు, అంటే ఒకరిని చూసి ఒకరు. సో ఇట్లా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం కారణం కూడా అదే. ఎప్పటికప్పుడు ఎవరెవరు వస్తున్నారు అని ప్రేక్షకులకు చూపించడం కారణం కూడా అదే. అంటే అటువంటి వాళ్ళని చూసైనా మనం కూడా వెళ్ళాలి. సో సామాన్యులు వస్తున్నారు, సెలబ్రిటీస్ వస్తున్నారు, మనం కూడా వెళ్ళాలి, పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఒక ప్రోత్సాహం, ఒక స్ఫూర్తిని నింపడం కోసమే ఎప్పటికప్పుడు బిగ్ టీవీ మీకు లైవ్ అప్డేట్స్ చూపిస్తూనే ఉంది. సో గతంతో పోలిస్తే ఈసారి గంట సమయం అదనంగా కేటాయించారు ఎన్నికల అధికారులు. సాయంత్రం 6 గంటల వరకు మీరు పోలింగ్ కేంద్రాలకు వెళ్ళొచ్చు. గతంలో ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకే ఉండేది. కానీ ఈసారి గంట పెంచారు. సో గంట పెంచారు. ఈ గంటను కూడా ఉపయోగించుకోవాలి. కాబట్టి ఓటింగ్ శాతం మరింతగా పెంచే విధంగా జూబ్లీహిల్స్ ఓటర్స్ ముందుకు రావాలని బిగ్ టీవీ అప్పీల్ చేస్తుంది. సో మా ప్రతినిధి వాసు పూర్తి సమాచారాన్ని అందిస్తారు. సో వాసు, 7 గంటలకు స్టార్ట్ అయింది, ఇప్పటికి గంటన్నర దాటింది. ఇంకొక అరగంటలో పోలింగ్ ఎంత నమోదైంది అనేది తెలిసే అవకాశం ఉంది. సో ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు ఎట్లా మానిటరింగ్ చేస్తున్నారు? మొత్తం 7 డివిజన్లలో 407 పోలింగ్ కేంద్రాల్లో ఎటువంటి మానిటరింగ్ జరుగుతోంది? ఎస్ రాజేష్, జూబ్లీహిల్స్ బై ఎన్నికల పోలింగ్ దాదాపు 2 గంటలు కావస్తుంది. అంటే ఇప్పుడిప్పుడే ఓటర్లంతా కూడా పోలింగ్ స్టేషన్ల వైపు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే గత ఎన్నికలతో పోలిస్తే అంటే జూబ్లీహిల్స్ సంబంధించి కూడా 50% పైగా ఓటర్ల ఐడెంటిఫికేషన్ అనేది కూడా ఇబ్బందికరంగా మారింది. అంటే వివిధ ప్రాంతాల్లో వివిధ ఏరియాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కాబట్టి ప్రతిసారి పోలింగ్ అనేది 50%కి మించే పరిస్థితి లేదు. కానీ బై ఎలక్షన్ నేపథ్యంలో కూడా వివిధ పార్టీలకు సంబంధించి కూడా
అంటే విస్తృతంగా ప్రచారం చేశాయి. ఎన్నికల కమిషన్ కూడా పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు అనేక ఏర్పాట్లు సాగించాయి. కాబట్టి పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందనేది మాత్రం తెలుస్తూ ఉంది. ఇక్కడ చూస్తే దాదాపు 4 లక్షల పైచిలకు 4,01,365 ఓట్లకు సంబంధించి ఎన్ని ఓట్లు పోలతాయంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి డివిజన్లో వెంగళరావు నగర్ సంబంధించినటువంటి పోలింగ్ బూత్ 120 దగ్గర మనం ఉన్నాం. మరొక 100 మీటర్ల దూరంలోనే మొత్తంగా పూర్తిగా ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే దాదాపు 54,000 ఓట్లు వెంగళరావు నగర్ డివిజన్లో ఉన్నాయి. ఇక్కడ మరి ఎంత పోలైతే చూడాలి. ఇక్కడ సంబంధించి కూడా మనం ఒకసారి చూపిస్తాం. ఇక్కడ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి పోల్ చీటీలు పంచేటువంటి ఆ టేబుల్స్ చూస్తున్నాం. వివిధ పార్టీలకు సంబంధించి 100 మీటర్ల దూరంలో కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళంతా కూడా వచ్చేటువంటి ప్రతి ఓటర్ను వాళ్ళ యొక్క ఓటర్ లిస్టు వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళకు ఉన్నటువంటి సీరియల్ నెంబర్ ఎంత, వాళ్ళ ఐడి కార్డు ప్రకారం కూడా చెక్ చేసి లోనికి పంపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక చూస్తున్నాం అన్ని పార్టీలకు సంబంధించి అన్ని అభ్యర్థులకు సంబంధించి, ఎందుకంటే దాదాపు 58 మంది అభ్యర్థులు ఈ యొక్క ఎన్నికల బరిలో దిగితే దాదాపు దీంట్లో 3 ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి పోటీ పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లు లోపల ఉంటే బయట వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్లు వచ్చేటువంటి ప్రతి ఓటర్కు సంబంధించినటువంటి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి లిస్టు ప్రకారం కూడా ఎవరెవరైతే ఓటు చేశారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆ టిక్ చేసిన పరిస్థితి, ఓటులో పాల్గొన్న వారు, ఓటుకు వెళ్ళిన వారికి సంబంధించి కూడా ఆ టిక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం, ఎలా ఉంది ఓటర్ల సరళి అనేది కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. చూస్తాను అంటే 7 గంటలకు ప్రారంభమైంది, ఎట్లా ఉంది, ఎట్లా జనం ఏమన్నా డౌట్స్ కానీ అంటే రావడం కానీ ఎలా ఉంది? క్లారిఫికేషన్ ఇస్తున్నాం సార్, వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి కానీ కంప్లీట్గా క్లారిఫికేషన్ ఇస్తున్నాం, డైరెక్షన్ ఇస్తున్నాం, బూతులు ఎక్కడ ఉన్నాయని అంతే సార్. బ్రదర్ చూస్తున్నారు, మీరు టిక్ చేస్తూ ఉన్నారు కదా, అంటే ఎట్లా ఉంది అంటే గతంలో మీరు చాలాసార్లు చూసుంటారు ఎలక్షన్ల సరళిని, అంటే ఈసారి బై ఎలక్షన్ నేపథ్యంలో కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారా ఓటర్లు, ఎట్లా ఉంది? వస్తున్నారు, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా పెరుగుతారని అనుకుంటున్నాం. పొద్దున్న నుండి 7 o'clock నుండి వస్తూనే ఉన్నారు, ఇంకా పెరగవచ్చు అని అనుకుంటున్నాం. ఇది చూస్తున్నాం ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇంకా మిగతా రాజకీయ పార్టీ మరొక చోట అంటే పక్కన దాదాపు అన్ని రాజకీయ పార్టీ నేతలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక డివిజన్ నేతలు కూడా ఇక్కడ చూస్తున్న లైన్ ఏదైతే కనిపిస్తూ ఉందో 100 మీటర్ల దూరంలో కూడా ఒక సున్నంతో వేసినటువంటి లైన్ దాటి వెళ్ళడానికి వీల్లేదంటూ కూడా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కౌంటర్స్ అన్ని కూడా బయటనే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ వెంగళరావు నగర్ డివిజన్ సంబంధించినటువంటి చూస్తున్న మహిళా ఓటర్లు కూడా ఓటు హక్కును వినియోగించుకొని వస్తున్న పరిస్థితి. మీకు ఒకసారి ఆ పోలింగ్ సెంటర్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ కాలనీలో చిన్న కాలనీలో ఏర్పాటు చేసిన స్కూల్ దగ్గర కూడా ఎన్నికల కమిషన్ సంబంధించి టెంట్ కూడా ఏర్పాటు చేసింది. మరి కాసేపట్లో ఎండ పెద్ద ఎత్తున కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఎన్నికల లైన్ అనేది ఓటర్లకు ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండేందుకు పోలింగ్ ఏదైతే ఆ స్కూల్ ముందు కూడా ఇక్కడ టెంట్ ఏర్పాటు చేశారు. మరోపక్క కూడా ఎవరైతే వృద్ధులు లోపలికి వెళ్ళడానికి ఒక చైర్ కూడా వీల్ చైర్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు. మహిళా పోలీస్ సిబ్బందితో పాటు ఇక్కడ మిగతా జెంట్స్ కూడా పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఇక్కడ మొబైల్ కూడా ఇక్కడనే హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొబైల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా లోనికి కనిపించేటువంటి ఆ సిచ్యువేషన్ లేదు. ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఆ ఎంప్లాయీస్ ఇక్కడ ఏదైతే శానిటరీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్తో పాటు అక్కడ మెడికల్కి సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ వీల్ చైర్ చూస్తున్నాం. ఎవరైతే ఓటు కోసం వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నటువంటి వృద్ధులకు సంబంధించి కావచ్చు, వికలాంగులకు సంబంధించి కావచ్చు, వీల్ చైర్ ద్వారా లోపలికి తీసుకెళ్లి కూడా ఓటు వేపించేందుకు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మహిళా ఓటర్లను మహిళా సిబ్బంది చెక్ చేస్తూ ఉన్నారు. మరోపక్క ఎవరైతే పురుషులు ఉంటారో వాళ్ళకి సంబంధించి పురుషులకు పోలీస్ సిబ్బంది ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఇక మొబైల్ ఫోన్ సంబంధించి పక్కా ప్లానింగ్ ఎక్కడ కూడా పూర్తిగా పక్కా ప్లానింగ్ ప్రకారం ఏర్పాట్లు అయితే జరిగాయి. ఇటు జిహెచ్ఎంసీతో పాటు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ ఒక ఓటర్ సంబంధించి ఎన్నికల సంఘం ఓటర్ల సంఖ్యను పెంచేందుకు ఓటర్ను పెద్ద ఎత్తున ఎన్నికల్లో పాల్గొనేందుకు కూడా ఇక్కడ ఐ లవ్ జూబ్లీ హిల్స్ అంటూ కూడా ఒక పోస్టర్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఐఎమ్ ఏ ప్రౌడ్ అంటూ కూడా ఓటు అంటే జూబ్లీహిల్స్లో ఓటు వేసినందుకు నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానంటూ కూడా ఇక్కడ ఆ పోస్టర్ ఉంది. వాళ్ళు అక్కడ వచ్చి సెల్ఫీ దిగి వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక వృద్ధ దంపతులు కూడా చూస్తున్నాం ఓటు హక్కుకు సంబంధించి వినియోగించుకొని బయటకు వస్తున్న పరిస్థితి. సార్ లోపల ఏర్పాట్లు బాగానే ఉన్నాయా, ఎలా ఉన్నాయి? ఏమి ఇబ్బంది కాలే కదా? ఏ ఇబ్బంది లేదు, ఈజీగా అయిపోయింది. ఎంత బిజీగా ఉన్నారా, చాలా ఎక్కువ ఉన్నారా, లైన్ తక్కువే ఉన్నారు, ఈజీగా అయిపోయింది. సార్ మీరు వెంగళరావు నగర్లో ఎన్ని ఏళ్ళ నుంచి ఓటేస్తున్నారు, ఎప్పటి నుంచి ఓటింగ్లో పాల్గొంటా ఉన్నారు? 20 years నుంచి అండి, సిద్ధార్థ నగర్. ఎట్లుందమ్మా మహిళలకు సంబంధించి ఏర్పాటు ఎలా ఉన్నాయి? బాగున్నాయి, ఏమి ఇబ్బంది ఏమనిపించలే కదా? ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ. ఇది చూస్తూ ఉన్నాం
వీళ్ళంతా కూడా లోపల ఎన్నికల సంఘానికి సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీ సంబంధించి కావచ్చు, ఈ స్కూల్లో ఏర్పాట్లు అయితే బాగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కును వినియోగించుకుంటారు. కానీ గతంతో పోలిస్తే ఖచ్చితంగా వెంగళరావు నగర్ డివిజన్ సంబంధించి కూడా 54,000 ఓట్లు ఉంటాయి. కానీ అంటే ఇక్కడ కొంతమంది దాదాపుగా ఎక్కువ మందిని గుర్తించేటువంటి పరిస్థితి. అంటే ఏంటమ్మా ఇది మొబైల్ ఫోన్ సంబంధించి, మొబైల్ ఫోన్ ఎక్కడైతే మనం అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారో దానికి సంబంధించినటువంటి 5 నెంబర్ పాస్ ఇచ్చారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఓటర్ ఐడి కూడా ఆ చేతిలో పట్టుకొని వస్తే ఖచ్చితంగా మొబైల్ ఫోన్ తీసుకొని మళ్ళీ మొబైల్ ఫోన్ లోపలికి అలౌ చేయట్లేదు మాత్రం ఎట్లా ఉన్నాయి ఏర్పాటుకు సంబంధించి మహిళలకు ఏమైనా ఇబ్బంది లేకుండా ఇట్స్ గుడ్. బాగుందా? బాగుంది. ఎప్పటి నుంచి మీరు ఇక్కడ ఓటు హక్కు వినియోగిస్తున్నారు వెంగళరావు? లాస్ట్ 18 years నుంచి. 18 years. ఇక్కడ ఫ్యామిలీ మొత్తం వచ్చారా ఓటు పాల్గొన్నారా? యా అవును, అందరం వేసాం. మా హస్బెండ్ అక్కడ వేస్తున్నారు. ఓకే థ్యాంక్స్. ఎస్, ఇది చూస్తున్నాం చాలా ఆనందంగా కూడా ప్రతి ఒక్కరు అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇంత ముందుకు వెళ్ళినటువంటి ఓటు హక్కు వినియోగించుకుంటా ఉంటే ప్రస్తుతం ఒక మహిళకు సంబంధించి కూడా ఎస్ ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచే ఆలోచనలో ఇటు ఎన్నికల కమిషన్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువతతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఏరియా డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు పూర్తిగా ఉన్నట్టు చూస్తున్న మహిళ కూడా అందరినీ సపోర్ట్ చేస్తామని చెప్పండి అమ్మా. అంటే మీరు అందరినీ ఓటు వేయాలని కోరుతా ఉన్నారా? మనం ఓటు వేయకుంటే వేరే వాళ్ళు మనం ఓటు వేస్తారు. మనం బతుకున్నా మన దానికి ఇది ఒక నిదర్శనం. సో ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్. ఎలా ఉందండి జిహెచ్ఎంసీ చూస్తా ఉన్నాం మేడం? నో ఇట్స్ గుడ్, చాలా బాగుంది. ఇలా ఏర్పాటు చేయడం యా బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు యంగ్ ఓటర్స్ కానీ లేదంటే ఇంకెవరైనా మీ వెంగళరావు నగర్ సంబంధించినటువంటి డివిజన్లో ఉన్నటువంటి ఓటర్లకు ఏం రిక్వెస్ట్ చేస్తారు ఓటుకు సంబంధించి? పార్టీకి సంబంధించి కాదు, అంటే డెవలప్మెంట్. అందరూ వచ్చి మీ ఓటుని వినియోగించుకోండి. బికాస్ దిస్ ఇస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వీ కెన్ సే దాట్ వీఆర్ అలైవ్. ఇఫ్ యూ డోంట్ కాస్ట్ యువర్ ఓట్, ద అదర్ పీపుల్ విల్ కమ్ అండ్ గివ్ యువర్ ఓట్. మన ఓటును మనం వినియోగించుకుంటే వేరే ఒకరు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఉదయాన్నే వచ్చి ఓటేసుకోవాలని చెప్తాను. ఉదయం అలా ఏం లేదు, ఎవరు ఎలా టైంలో. ఇప్పుడు మాకు ఆఫీస్ ఉంది కాబట్టి మేము ముందుగా వచ్చి ఓటు వేస్తున్నాము. ఎవరి వాళ్ళ థింగ్స్ బట్టి దే విల్ కమ్ అండ్ దే హ్యావ్ టు కాస్ట్ దేర్ ఓట్. మరొకటి అంటే మన ఓటు వేరొకరు వేస్తారు, అదొకటి. ఇంకొకటి మన ఏరియాలో సరైనటువంటి నాయకులను ఎన్నుకుంటేనే మనకే తెలుస్తుంది. కాబట్టి అలా ప్రతి ఒక్కరు ఓటేస్తేనే తెలుస్తుంది. మళ్ళీ చెప్పండి. అంటే మన ఏరియా డెవలప్మెంట్ జరగాలంటే ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలో అంటే మనం ఓటేస్తేనే అలాంటి నాయకుని ఎన్నుకోగలుగుతాం. అవును, కరెక్ట్ అండి. ఏం చెప్పండి అలాంటి మీ ఏరియా వాళ్ళందరూ సరిగా ఎన్నుకోండి మీ నాయకుడిని. బికాజ్ ఇంకా another 3 years we have to see how they will give the development to our area as well as to the people who are living around this area. Jai Hind. చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. చూస్తూ ఉన్నాం స్వచ్ఛందంగా ఇక్కడ ఆమె ప్రౌడ్ ఓటు అని కూడా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసి ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఫ్లెక్సీ దగ్గర ఉండి కూడా మరీ ఫోటో దిగి కూడా అందరినీ ఎంకరేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎంతటి చైతన్యం అంటే ఖచ్చితంగా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు ఈసారి గెలిచేటువంటి అభ్యర్థి దాదాపు 3 ఏళ్ల పాటు అంటే ఎవరు ఎమ్మెల్యేగా కొనసాగుతారు. కాబట్టి మన ఏరియా డెవలప్మెంట్ సంబంధించి కావచ్చు, మన ఏరియాకి సంబంధించినటువంటి ఇతర సమస్యలపైన కూడా ఖచ్చితంగా సరైనటువంటి నాయకుడిని ఎన్నుకోవాలని కూడా ఒక మహిళా ఓటర్ కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇక్కడ సిఆర్పీఎఫ్ సిబ్బంది కూడా చూపిస్తున్నాం. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నటువంటి ఏరియాలో కూడా సిఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు కూడా మోహరించినటువంటి ఆ సిచ్యువేషన్ వెంగళరావు నగర్లో కనిపిస్తూ ఉంది. వీళ్ళంతా కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలా ఉంది పరిస్థితి, క్యూ లైన్ ఎలా ఉంది, ఏమైనా సమస్య ఉందా అని కూడా తెలుసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ పూర్తిగా కూడా చాలా మంది కూడా అంటే ఓటర్లకు సంబంధించినటువంటి మరికొంతమంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఓటు వినియోగించారా? ఒకసారి చూపించండి. ఏంటి మీ ఏర్పాట్లు మంచిగానే ఉన్నాయా? ఎట్లా ఉంది లోపల పరిస్థితి? అంతా బాగా. ఎస్, మీరు ముందొచ్చి ఓటేశారు. ఈ వెంగళరావు నగర్ కావచ్చు, జూబ్లీహిల్స్ ఓటర్లకు కావచ్చు, యువతకు కావచ్చు, ఏం చెప్తారు ఓటు విషయంలో? ఎలా వినియోగించుకోవాలి, ఎలా రావాలి చెప్తారు? అదే ఓట్ రెస్పాన్సిబుల్ కాబట్టి ఓట్ వేస్తే లైక్ బెటర్ ప్రతి ఒక్కరు ఓటేయాలి ఫర్ ద బెటర్ సొసైటీ. థ్యాంక్ యూ. ఎస్, చూస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా బెటర్ సొసైటీ కోసం ఓటు హక్కును వినియోగించుకోవాలన్నటువంటి చెప్తున్నటువంటి వ్యక్తిని కూడా మనం చూస్తున్నాం. అంటే ఎలాంటి వాళ్ళైనా సరే, అంటే మహిళలైనా, వృద్ధులైనా, యువత అయినా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. బెటర్ సొసైటీ కోసం, మన ఏరియా డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా పెద్ద ఎత్తున కూడా ఓట్లు పాల్గొని కూడా సరైనటువంటి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించుకోవాలని మాత్రం ఇక్కడ వెంగళరావు నగర్ ఓటర్లు కోరుతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్
ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది, దాదాపుగా 2 గంటలు కావస్తుంది. ఈ 2 గంటల నుంచి పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతోంది. సో అక్కడక్కడ బిగినింగ్లో కొంత ఈవీఎంలు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా అంతా వ్యవస్థ అంతా సెట్ అయిపోయింది. ఇంకా అక్కడక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య, కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. కానీ పోలీసులు ఎప్పటికప్పుడు వాళ్ళని నియంత్రిస్తున్నారు. ఇక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి, జూబ్లీ హిల్స్ ఎన్నికకు సంబంధించి పోలింగ్ సరళి చాలా తక్కువగా ఉంటుంది, ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుందన్నటువంటి అపవాదం ఉంది. అది నిజం కూడా. ఎందుకంటే గత కొద్ది పోలింగ్ చూస్తే, మనం పోలింగ్ శాతాలు చూస్తే దాదాపుగా ఇప్పుడు 50% మించినటువంటి పరిస్థితి లేదు. సో ఎందుకు అంటే జూబ్లీ హిల్స్లో 4 లక్షల ఓటర్లు ఉన్నారు. సో ఆ 4 లక్షల ఓటర్లు మరి ఎందుకు తరలి రావట్లేరు? సో ఒక నాయకుడిని ఎన్నుకోవాలంటే ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి. మనకు రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఒక గొప్ప అవకాశం, గొప్ప హక్కు, ఒక బ్రహ్మాస్త్రం లాంటిది ఓటు అనేది. దాన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఓటు వేయడం మన బాధ్యత. రండి, తరలి రండి అంటూ బిగ్ టీవీ అప్పీల్ చేస్తోంది. సో ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కాదు, ఖచ్చితంగా ఉన్నటువంటి ఆ ఓటు హక్కును వినియోగించుకొని తమకు ఎటువంటి నాయకులు కావాలి, తమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు ఉంటే బాగుంటుంది, ఒక్క ఓటే కదా అని నెగ్లెక్ట్ చేయొద్దు. సో నేను ఒక్కరిని ఓటే వేయకపోతే, మా ఇంట్లో ఒక 10-4 ఓట్లు వేయకపోతే గెలుపు ఓటములు ఆగవు కదా అని భావించొద్దు ఎట్టి పరిస్థితిలో. ఖచ్చితంగా ఓటు హక్కు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కదలాలి, కదిలించాలి. మీరు ఒక్కరు రావాలి, ఒకరు వచ్చి తర్వాత ఒక 10 మందికి మీరు చెప్పాలి. ఆ 10 మంది మరో 10 మందికి మోటివేట్గా ఉంటారు, స్ఫూర్తినిస్తారు. కాబట్టి అట్లా ఓటింగ్ శాతాన్ని పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. జూబ్లీ హిల్స్ ఓటర్లు ఈసారి చరిత్రను మార్చాలి, ఉన్నటువంటి అపవాదం తొలగించుకోవాలి. దాదాపుగా ఎక్కువగా 70-75% ఓటింగ్ కంటే ఎక్కువగా, అంటే 100% ఓటింగ్ కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. కానీ ఆ స్థాయిలో అయితే సంతోషమే. కానీ ఎప్పటిదాకా జరుగుతున్నటువంటి 50% మించినట్టు కాకుండా ఖచ్చితంగా ఒక రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం జరగాలని, సో దానికి మీరందరూ సహకరించాలంటూ బిగ్ టీవీ అప్పీల్ చేస్తోంది. మీకోసం మొత్తం 407 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. మీరు రండి, ఓటు వేయండి, ఓటు వేసి 10 మందిని ఓటు వేయించేలాగా, ప్రోత్సాహంలాగా ఉండండి అని బిగ్ టీవీ అప్పీల్ చేస్తోంది జూబ్లీ హిల్స్ ఓటర్లకు.